అమరావతి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు బాగుపడ్డట్టు కదా. మంచినీటి సరఫరా పైపుల ద్వారా ఇచ్చేటటువంటి వసతి. ఇప్పుడేంటి బోర్ల మీద బతుకుతున్నారు చాలా చోట్ల అక్కడ. అట్లాగే ఏదైనా చెయ్యాలి కానీ రేపు రిజర్వాయర్ కట్టట్టు వదిలేశారనుకోండి, ఫస్ట్ ట్రిప్ నిండిపోద్ది, రెండోసారి పొంగిపోద్ది, ఆ ప్రాంతాలు మునుగుతాయి. అది కూడా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు కొత్త ప్రాంతాలు మునిగితే మళ్ళీ అప్పుడు దబాయిద్దామంటే కుదరదు. మొదట్లో దబాయింపు బాగుంటుంది, రోజు రోజుకి దబాయింపు అనేటటువంటిది తిరుగుబాటుకి కారణం అవుతుంది. ఇప్పుడు దేని వల్ల వచ్చింది అనేటటువంటిది జనాలకు అనవసరం. ఇప్పుడు నీరుకొండ దగ్గర నీళ్లు ఉన్నాయా లేవా, పొలాల్లో నీళ్లు ఉన్నాయా లేవా, పొలాల్లో నీళ్లు ఉంటాయి అన్నారనుకోండి, అప్పటికి ప్రభుత్వాలు ఎందుకు? పొలాల్లో నీళ్లు వస్తాయి, వర్షం పడ్డప్పుడు నీళ్లు రాకుండా ఎట్టుంటాయి, వెళ్ళిపోతా ఉండాలి. అదే కదా డ్రైనేజ్ సిస్టమ్ అనేది. మన చుట్టుపక్కల ఉన్న ఊళ్ళల్లో ఇప్పుడు దేశం అంతా వ్యవసాయం చేయరా, ఆంధ్ర తెలంగాణలో పొలాల్లో నీళ్లు నిలబడిపోతాయా? వర్షం వచ్చాక డ్రైన్ సిస్టంలోకి నీళ్లు వెళ్ళిపోతాయి. డ్రైన్ నుంచి కాలువలోకి, కాలువలో నుంచి నదిలోకి, నదిలోంచి సముద్రంలోకి. ఇది కామన్. నీరు నిల్వ ఉంటే కనుక కుళ్ళిపోతాయి పొలాలు, సర్వనాశనం అయిపోతాయి. కాబట్టి అక్కడ నీళ్లు వారం రోజుల దాకా ఉన్నాయి అంటే కారణం ఇదనినే ఆయన అర్జెంటుగా చేశారు. వస్తే నాకు సంతోషం అనిపించింది. ఎందుకంటే మాకు కూడా 10-11 రోజుల పాటు విజయవాడలో వరదలు ఉంటే చివరికి ఈయన వచ్చి రోడ్లను గండి కొట్టాక పోయినాయి నీళ్లు. ఆ నొన్న దగ్గర హైవే కొట్టాడు ఆయన, ఇదే నొన్న రోడ్డు మెయిన్ రోడ్డు, అది కొట్టాక నీళ్ళు అడిపోయి బతికేసేవాం. కాబట్టి ఇప్పుడు కూడా మంచి పని చేశాడు ఆయన.